హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన రోడ్డు పచ్చడి అండి. బీరకాయ, టమోటా, కొత్తిమీర రోడ్డు పచ్చడి తయారీ విధానం. ఒక బాండీలో నీళ్ళు తీసుకుని బీరకాయలు, టమోటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. కొత్తిమీర అయితే డస్ట్ మట్టి లేకుండా బాగా కడుక్కోవాలి. అవి కొత్తిమీర ఏమో చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని, పచ్చిమిరకాయలు 2 ముక్కల కింద కోసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని, టమాటాలు, బీరకాయలు వేరువేరుగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక బాండీలో కొంచెం నూనె తీసుకోవాలి. నూనె తీసుకుని ఫస్ట్ పచ్చిమిరకాయలు 2 ముక్కల కింద కోసుకున్నవి వేపించేసుకోవాలండి. 1 నిమిషం వేపాక తర్వాత బీరకాయలు, టమాటా వేసేసుకుని కొంచెం మగ్గనిచ్చి అందులో కొంచెం చింతపండు, తగినంత చింతపండు, కొంచెం పసుపు వేసి 1 నిమిషం మగ్గనివ్వాలండి. కొంచెం వాటర్ ఉంటుందనగా కొత్తిమీర ఫుల్ భాగంలో సగం భాగమేమో దీంట్లో ఈ మిశ్రమంలో వేసేసుకుని బాగా నీరు ఇంకేదాకా బాగా మగ్గనివ్వాలండి. మగ్గినది బాగా పక్కన పెట్టేసుకుని ఇంకో బాండీలో నూనె పోసుకొని ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1 నిమిషం వేగనివ్వాలండి. ఈ వేగిన వాటిలో వెల్లుల్లిపాయలు నేను 1/2 కేజీ మిశ్రమం తీసుకున్నాను కాబట్టి నాకు 2 వెల్లుల్లిపాయలు పడతాయండి. 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ మిశ్రమంలో 1 నిమిషం వేసేసుకొని, మీరు మిక్సీ పట్టుకుంటారంటే మిక్సీ పట్టుకోవచ్చు ఈ మిశ్రమాన్ని, లేకపోతే కచ్చిపిచ్చిగా దంచుకోవచ్చండి. నాకైతే ఓపిక లేక లేదా కచ్చిపిచ్చి దంచుకొని రోట్లో వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమంతో దంచుకోవచ్చు అండి. బీరకాయ మిశ్రమంతో నేనేం చేశానంటే ఓపిక లేక ఒకసారి కచ్చిపిచ్చిగా మిక్సీ వేసేసి రోట్లో వేసేసానండి. రోట్లో వేసి బాగా దంచేసుకున్నాను. మినపప్పుని అవి దంచేసుకుని తర్వాత బీరకాయ మిశ్రమాన్ని వేసి బాగా గట్టిగా దంచకూడదండి. గట్టిగా దంచితే ఆ మిశ్రమం వచ్చి మీ మీద పడుతుంది. అందుకని స్లోగా దంచుకుంటూ అంటూ కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా దంచుకోవాలండి. దంచిన తర్వాత నేనైతే బాగా మెత్తగా కావాలంటే మెత్తగా, కచ్చిపిచ్చి కావాలంటే కచ్చిపిచ్చి అండి. మా ఇంట్లో కచ్చిపిచ్చిగా తింటారు. నేనేమో కచ్చిపిచ్చిగా దంచుకుని మళ్ళీ తాలింపు వెల్లుల్లిపాయ, ఎండుమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు తీసుకుని ఒక బాండీలో నూనె వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత మనము కచ్చిపిచ్చి వేసుకున్న మిశ్రమంలో, బీరకాయ మిశ్రమంలో ఆ తాలింపు అంతా బాగా కలుపుకోవాలి. సో అది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, అదుర్సండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.